వరంగల్ జిల్లాలో భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. తన భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త. పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు ఏం జరిగిందన్న దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. తన భార్య చంపేస్తుందంటూ పోలీసులను ఆశ్రయించాడు భర్త. అయితే ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పర్వతగిరి మండలం జగుతండాలో నివసిస్తున్న భానుత్ మహేష్ శాంత దంపతులు 16 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే వీరికి 14 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు మహేష్. ఈ క్రమంలో దేవేందర్ అనే ఆటో డ్రైవర్ తో మహేష్ భార్య శాంత వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అయితే వివాహేతర సంబంధం కారణంగానే తనను చంపేస్తుంది అంటూ ఆమె నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. దేవేందర్ జగుతండాలో నివసిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని కుల పెద్దలకు చెప్పారు శాంత భర్త మహేష్. అయితే పంచాయతీ పెట్టి దేవేందర్కు హెచ్చరించి జరిమానా కూడా విధించడం జరిగింది. అయితే ఈ ఘటనతో మహేష్ పై దేవేందర్ కక్ష పెంచుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. మహేష్ పై కత్తితో దాడి చేసేందుకు వాళ్ళు యత్నించారు. దేవేందర్ నుంచి తప్పించుకున్న మహేష్ తన భార్య శాంత ఆమె ప్రియుడు దేవేందర్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల నుంచి రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇక శాంత దేవేందర్లపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. అసలు దీనికి సంబంధించి కూడా భర్త ఫిర్యాదు ఏంటి, అసలు భార్యకు సంబంధించి ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 2009లో పెళ్లి చేసుకున్నాం. 2014 నుంచి నేను నా ఇద్దరు కొడుకులు దేవేంద్ర అనే మనిషి మా భార్యకు ఇంట్లో వచ్చి గుంజిండు సార్. గుంజితే రేప్ కేసు పెట్టినాం. కేసు నడుతూనే ఉన్నది. కేసు నడుతా అంటే మళ్ళా నేను బైక్ ఆడ పోతా అంటే మళ్ళీ ఆడ వచ్చి గుంజితే మళ్ళీ పెద్ద మనుషుల పోతే మళ్ళీ ఒక 20,000 దండగా తీసుకున్నారు ఆయన కాడ. ఆయన గుంజిన తర్వాత కూడా మళ్ళీ పెద్ద మనుషుల అయిన తర్వాత మళ్ళీ మా భార్యకు చుట్టాలు పోయిన తర్వాత వచ్చి నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో. మళ్ళీ కత్తి పట్టుకొని వస్తే సార్ ఉన్నాడు కేసు రాసిండు. కేసు రాస్తే ఆయనకు పంచాయతీ ఏం లేదు, ఈసారి ఏదో వదిలేస్తాను, పిల్లలు ఉన్నారు నీ ఇద్దరు పిల్లలు అని వదిలేసిండ్రు. అయితే మళ్ళీ సంవత్సరం తర్వాత మొన్న వినాయక చవితికి మా భార్య అన్నదానం పోతే అన్నదానం కాడ అందరూ టండ మొత్తం ఆడ డీజే ఉన్నారు. అందరూ ఆడ వచ్చి అన్నదానం చేస్తా అంటే నేను ఇంట్లో పండుకున్నా. బాత్రూమ్ పోదా అంటే కత్తి పట్టుకొని నా మీద ఉరికి వచ్చా. అంతే నానా అని పిలిచే వరకు నేను బండతో కొట్టే వరకు ఇక్కడ చేతులు తలిగింది. ఆయన బండ తలిగే వరకు మా నాన్న వచ్చే వరకు ఉరికిండు సార్. అందరికి టండల్లోకి అందరు రమ్మన్నా ఆయన ఉరికిన బాట, ఆయన పాదాలు, ఆయన చెప్పులు అందరు టండ మొత్తం చూసిండ్రు. పెద్ద మనుషులు ఒక 20 మంది. ఇది నాది సార్. నేను కేసు పెట్టి న్యాయం జరగాలని నేను అందరినీ మొక్కుతున్నా సార్. నన్ను చంపాలని ఆయన మా భార్యను వాళ్ళిద్దరు చంపాలని చేస్తాండ్రు. ఇప్పుడు ఈ 2 సార్లు నాకు చేసేది వాళ్ళిద్దరే సార్. నా న్యాయం చేయాలని నేను. కొడుకు పేరు మహేష్. ఇగో మా కొడుకు మీద దుర్మాలం చేస్తారు వాళ్ళు. ఇలా ఈయనకు దేవేంద్రకి పట్టుకుంటే వాళ్ళ ఇక వాళ్ళిద్దరు ఒక్కలే అవుతారు సారు. ఎక్కడైనా ఏదైనా అన్నం తిని కొడుకు ఇదైనా భయంతో తిరుగుతాడు మా కొడుకు సారు. మీ నమస్కారం సార్, నా కొడుకు బతికిచ్చేయాలి. ఈమె నా జగ్గు డాండాకు మా కొడుకు ఏం తప్పు చేస్తలేడు, కానీ ఏదైనా చేస్తే ఇక నా కొడుకుని వెళ్ళి తప్పు వెళ్తుంది. అసలు మంచిగా శాంత నా కొడుకు పేరు మహేష్, పేరుతో శాంత సార్ కొడుకు. సో ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. భార్య నుంచి ప్రాణహాని ఉందంటూ కూడా భర్త పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అసలు వారి ఇరువురు మధ్య ఏం జరిగింది, కారణాలేంటి, ఆ డీటెయిల్స్ కంప్లీట్ ఇవ్వండి. పర్వతగిరి మండలం జగ్గుతండాకు చెందినటువంటి దంపతులు శాంత మహేష్. వీళ్ళకి 2009లో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. సో తాను ఆటో డ్రైవింగ్, అదేవిధంగా వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుని, అయితే గత కొద్ది కాలం నుంచి ఆటో డ్రైవింగ్ గా పనిచేస్తున్నటువంటి జగ్గుతండాకు చెందినటువంటి మరో వ్యక్తి దేవేందర్ తో తన భార్య శాంతకు ఆ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసిందంటూ కూడా భర్త మహేష్ చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ విషయం తెలుసుకున్నటువంటి భర్త పలుసార్లు వాళ్ళ కుల పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించాడు. అయినప్పటికీ కూడా తన భార్య తీరు మార్చుకోకపోవడంతో తాను పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన కౌన్సిలింగ్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి తమ కుల పెద్ద మనుషుల దగ్గర పిలిపించడము, తన ప్రియునికి
జరిమానా విధించినట్టు చేయడంతో అది మనసులో పెట్టుకొని తన అక్రమ సంబంధానికి అడ్డు రాకుండా ఉండాలంటే భర్తను తొలగించుకోవాలనేటువంటి ఒక స్కెచ్ వేసి తనను అంతమొందించే ప్రయత్నం చేస్తున్నారు. తన భార్య అదేవిధంగా తన ప్రియుడు ఇద్దరు కలిసి పలుమార్లు తనపై అటెంప్ట్ మర్డర్ చేశారంటూ కూడా భర్త మహేష్ చెప్తున్నారు. ఇక వినాయక చవితి నిమజ్జనాల సందర్భంగా చివరి రోజు అన్నదానం చేస్తున్న క్రమంలో దేవేందర్ ఎవరైతే తన భార్య ప్రియుడున్నాడో తను కత్తి తీసుకొని తనను చంపేందుకు రాగా తను కేకలు వేయడంతో అందరూ అలర్ట్ అయ్యారు. దీంతో అక్కడి నుంచి పారిపోయాడంటూ కూడా మహేష్ ఆరోపిస్తున్నాడు. సో ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తన భార్య తనను చంపేందుకు తన ప్రియునితో కలిసి కుట్ర చేసింది. ఇక తన ప్రాణహాని తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ కూడా భర్త మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ప్రస్తుతం పర్వతగిరి పోలీసులు ఈ యొక్క ఫిర్యాదుపై కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇట్లాంటి ఫిర్యాదు పోలీస్ స్టేషన్ చేసిన తర్వాత తిరిగి కుల పెద్దల సమక్షం లోపల పంచాయతీ నిర్వహించుకొని రాజీ పడ్డారు. సో మరోసారి అసలు హత్యాయత్నం ప్రయత్నం జరిగిందా లేకుంటే తానే మహేష్ ఆరోపణలు చేస్తున్నాడా అనే దానిపైన కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా ఎంక్వైరీ అయితే జరుపుతున్నారు. సో నిజాలు తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్తున్నారు. అయితే భార్య శాంత సైతము గత కొద్ది రోజుల నుంచి అటు భర్త మహేష్ తో పాటుగా తన అత్త రూపులతో కూడా తరచూ గొడవలు పడుతోంది. నీ కొడుకును చంపేస్తానంటూ కూడా తాను చెప్తుంది అంటూ కూడా మహేష్ తల్లి రూపుల ఆరోపణలు చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే తాను ఎప్పటికైనా అక్రమ సంబంధం కోసం తనను పొట్టన పెట్టుకుంటుందనేటువంటి భయంతోనే కొద్ది రోజు నుంచి గడుపుతున్నాను, ఇంటికి కూడా వెళ్ళట్లేదంటూ కూడా భర్త మహేష్ ఆరోపిస్తున్నారు. తాను మరో ఘటనలో ప్రస్తుతం చూసిన క్రైమ్స్ ను బట్టి భార్యలు భర్తలు అంత మోస్తున్న తీరుతో చూసినటువంటి మహేష్ ఇంటికి కూడా వెళ్లకుండా భయపడుతూ బయటే తిరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే తనను చంపడం ఖాయమని నిశ్చయించుకున్నాడు. సో అందుకే చివరిగా పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఆ దేవేందర్ కు సంబంధించినటువంటి స్నేహితుల దగ్గర దేవేందర్ సమాచారం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే దేవేందర్ కూడా పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ యొక్క ఆరోపణలను నిజమని తేలితే మాత్రము భార్య శాంతను కూడా పోలీసు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే తన భార్య తన అక్రమ సంబంధం కోసము తననే పొట్టన పెట్టుకోవాలని చూడడం తో ఈ యొక్క జగ్గుతండ లోపల కూడా ఈ యొక్క వార్త పూర్తి సంచలనంగా అయితే మారిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సాయంత్రం వరకు పోలీసులు వెల్లడించే అవకాశం అయితే ఉంది. ప్రచున రైట్ వేణు, థ్యాంక్ యూ. సో మొత్తంగా వరంగల్ జిల్లాలో భార్యతో ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తకు పోలీసులు అయితే పూర్తి సమాచారం సేకరించి దానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా రక్షణ కల్పిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. అయితే తన భార్య చంపేస్తుందంటూ ఫస్ట్ కుల పెద్దలను ఆశ్రయించాడు భర్త, ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించడం జరిగింది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్టు కూడా సమాచారం. ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. అయితే భార్య నుంచి ప్రాణహాని ఏంటి, అసలు ఏం జరిగింది వారిరువురి మధ్య అన్నదానికి సంబంధించి బిగ్ టీవీతో మాట్లాడేందుకు భర్త మహేష్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి మహేష్ గారు. ఏంటి అసలు మీ భార్య నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి పోలీసులను ఆశ్రయించే వరకు వెళ్ళింది. అసలు ఆమెను అంతలా మీ మీద అంత కక్ష పెంచుకునే అంతలా ఏం చేశారు, ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్య? మేడం నాది 2009 పెళ్లి అయింది మేడం. 2009 పెళ్లి అయితే మేము ఒక 5 సంవత్సరాలు మంచిగానే కాపురం మంచిగానే జరిపినాం. దాని తర్వాత 2014 నుంచి అప్పటి నుంచి మా భార్యకు దేవేంద్ర అనే వ్యక్తి మా అన్న అవుతాడు. మీ సొంతనా? సొంతం కాదు, పెద్దనాయన కొడుకు అవుతాడు. అట్లా మేడం ఇట్లా ఇప్పుడు మా సర్కిల్ లో ఇప్పుడు ఇట్లా అవుతాడు పెద్దనాయన కొడుకు. ఓకే. అయితే మేడం అప్పటి నుంచి 2014 నుంచి మా భార్యను వదులుతలేడు, నన్ను వదులుతలేడు మేడం. నా 2 కొడుకులు మేడం. ఏం చేస్తున్నాడు మిమ్మల్ని వదలకుండా? అయితే మేడం అక్రమ సంబంధం పెట్టుకొని నేను కేసు పెట్టిన మేడం. ఆయన గుంజి రేపు చేయడానికి వస్తే కేసు పెట్టిన. కేసు మన కోర్టులో పెట్టిన మేడం. పెట్టిన తర్వాత మళ్ళా పెద్ద మనుషులు తిరుపులో మళ్ళీ ఒకసారి దొరకబెడితే ఇది మళ్ళీ పెద్ద మనుషుల్లో నా తప్ప అయింది, నేను ఇంకోసారి పోనని ఒక 20,000 దండగా తీసుకున్నారు మేడం. అంటే ఎట్లా దొరకబట్టారు? మీ వైఫ్ ఆయన ఇద్దరు కలిసి ఉంటే పట్టుకున్నారా రెడ్ హ్యాండెడ్ గా? నేనే పోయి పట్టుకున్నా మేడం. ఇద్దరు ఉన్నప్పుడు నేను పట్టుకుంటే నాకు వచ్చి మళ్ళా గుంజిండు. మళ్ళా అని నన్ను లేకుంటే రాకుంటే నీకు చంపుతా, లేకుంటే నీ భర్తను చంపుతా అంటే మళ్ళా నేను దొరకబెట్టిన మేడం. దాని తర్వాత 20,000 దండగా తీసుకున్నారు పెద్ద మనుషులు. అప్పుడు దొరకబట్టినప్పుడు మీ వైఫ్ ఏమన్నారు? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు అప్పుడే దాని ముందు కేసు నడుస్తూనే ఉన్నది మేడం.
దాని ముందు కేసు నడుస్తూనే ఉన్నది. ఆయన వచ్చి మళ్ళా గుంజిండు అని ఎడతా ఏది బోళ్ళ చేను కాడ బోళ్ళలో ఉంటే నేను పోయినప్పుడే అక్కడనే వాళ్ళిద్దరు ఉన్నారు సార్ మేడం. అప్పుడే అక్కడ పోయి పట్టుకున్న వాళ్ళిద్దరిని. పట్టుకుంటే పెద్ద మనుషుల్లో తీసుకొస్తే మా ముందే కేసు నడతాను కదరా, ఇంకోసారి ఇక్కడనే వానికి ఏదైనా బుద్ధి చెప్దామని పెద్ద మనుషులు చెప్తే ఆగినా నేను మళ్ళీ కేసు పెట్టలే మేడం. అయితే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఇది నడుస్తానే ఉంది, మరి తాజాగా చంపేస్తుంది, నన్ను కాపాడండి, నాకు రక్షణ కల్పించండి అంటే పోలీసులను ఆశ్రయించడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఏమన్నా మీ మీద అటాక్ చేశారా? దాని తర్వాత ఈ 20,000 దండగా తీసుకున్న తర్వాత మేడం మళ్ళా 1 సంవత్సరం కింద మా భార్య ఇంటికాడ లేదు మేడం. ఆమె మా చెల్లె కొడుకుని పుట్టితే వాళ్ళ ఇంటికి తీసుకుపోయినరు వాళ్ళు. పోతే మేడం ఆయన నైట్ వచ్చి కత్తి పట్టుకొని నేను ఇంట్లో లేను మేడం. ఆ రోజు కత్తి పట్టుకొని నా ఇంటి దర్వాజా కాడ పట్టుకొని ఉన్నాడు, చూస్తాడు. నేను అప్పుడే ఊళ్ళో నుంచి వస్తాను మేడం. ఊళ్ళో నుంచి వస్తా అంటే అంతలో అందరు పండుకుని ఉన్నారు. నైట్ 9:30 అవుతుంది మేడం. 9:30 అవుతా అంటే కత్తి పట్టుకొని ఉన్నాడు. నా మీద ఒకటేసారి సడన్ గా ఉరికొచ్చింది మేడం. ఉరికొచ్చే వరకు ఓ నాన్న అని మా తమ్ముడు వాళ్ళు అందరు లేచారు. లేచే వరకు ఉరుస్తూనే ఉన్నాడు. ఉరికి వాళ్ళ ఇంట్లో పడ్డాడు. అంతలో మేము అందరూ మా తమ్ముడు మేము పోయినాం. నువ్వు ఎందుకు వచ్చినా అంటే నేను రాలే ఐసా అని మళ్ళీ మా మీద రివర్స్ అయ్యింది మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి అతను అటాక్ చేసే దానిలో మీ భార్య ప్రమేయం కూడా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు అదే మేడం. ఇప్పుడు ఆ కేసు వదులుతలేరు. ఇప్పుడు ఇద్దరు కలిసి నన్ను చంపాలని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు మేడం. ఇప్పుడు మీ భార్య మీ అన్నయ్య అతను దేవేందర్ ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి నేను అటు పోతా, నేను మళ్ళీ నేను లేకున్నప్పుడు నువ్వు పోయి ఆయన చంపిరా అని ఇద్దరు ప్లాన్ చేసి ఇట్లా ప్లాన్ చేసి నన్ను చంపాలని చెప్తాండ్రు మేడం. ఇప్పుడు మీకు చక్కగా 2 పిల్లలు ఉన్నారు అంటున్నారు, మరి పిల్లల్ని ఏం చేయాలనుకుంటుంది మీ భార్య? అదే మేడం, ఇప్పుడు మన ఈనాక చవితి రోజు మళ్ళా సేమ్ అదే పొజిషన్ లో మళ్ళీ నన్ను కత్తి పట్టుకుని ఉరుకొస్తా అంటే దాన్ని మళ్ళీ నాకు నువ్వు లేవు నా మీద కేసు నా మీద కత్తి పట్టుకుని ఉరుకొస్తా అంటే రోజు మరి నన్ను చంపాలని చెప్తాడా ఏంది? నువ్వు రా అంటే నేను రాను, నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, నేను ఆయనతోనే పోతా అని ఆమె పోయింది మేడం. ఓకే, వాళ్ళ ఇంటికి పోయింది మేడం. నువ్వేమైనా పెట్టుకో, నాకు సంబంధం లేదు అని నాకు ఇది చేసి ఆమె పోయింది మేడం. ఇప్పుడు మీరేమంటారు మహేష్? ఫైనల్ గా మీరేం కోరుకుంటున్నారు? నన్ను న్యాయం చేయాలి. వాళ్ళు ఇద్దరు చంపాలని కత్తి పట్టుకొని వస్తాంటారు మేడం. నన్ను చంపాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు మేడం. నన్ను న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. ఓకే, ఏ విధంగా న్యాయం కావాలి? నా భార్యని ఆయన ఉంచుకుంటా అని ఇద్దరు ప్లాన్ చేసి నన్ను చంపాలని వాళ్ళు ఇద్దరు కోరుకుంటారు మేడం. నేను చచ్చిపోతే దానికి ఉంచుకుంటా అని ఆయన చెప్తాడు మేడం. ఓకే, ఇప్పుడు మీకు మీ భార్య కావాలా వద్దా? ఆయన ఉంచుకుంటా అని 10 మందిలో చెప్తాడు మేడం. ఆమె అని ఆయనే చెప్తాడు. మరి నాకు అవసరం లేదు మేడం. నా ప్రాణ గండానికి ఆమె వస్తేనా నా ప్రాణం గండం ఉన్నది మేడం. సో ఇప్పుడు మీకు మీ భార్య వద్దు, మరి పిల్లలైనా కావాలా వద్దా? పిల్లలు కావాలి మేడం. పిల్లలు కావాలి. భార్య నుంచి ఆమె ప్రియుడి నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ కల్పించాలి. మీ భార్యను మీరు వద్దనుకుంటున్నారు? అంతే, నా పిల్లలు నాకు కావాలి. మరి మీ భార్య ఏమంటుంది? మరి ఆవిడ కూడా మీరు వద్దనుకుంటుందా? ఆమె లేదు మేడం, వాళ్ళ ఇంటికి పోయింది మేడం. ఆ రోజే పిల్లల్ని తీసుకొని వెళ్ళిందా, వదిలేసి వెళ్ళిందా? పెద్దోని ఉంచింది, చిన్నోడు నా కొడుకు, ఆయన కొడుకు, పెద్దోడు నీ కొడుకు, నేను నీ కాడ ఉండనని తీసుకొని పోయింది మేడం. ఓకే, సో ఇప్పుడు మీ చిన్న బాబు మీ బాబు కాదు అని అట్లా చెప్పి చిన్నోని తీసుకుపోయింది, పెద్దోని నాకు ఉంచి పోయింది మేడం. సో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? ఇద్దరు పిల్లలు మీ పిల్లలే అనుకుంటున్నారా లేదా? ఇద్దరు నా కొడుకులే అని ఇద్దరు కావాలనుకుంటున్నారా? నాకు కావాలి. మా భార్య ఆయన ఉంచుకుంటా అంటాడు, వాళ్ళతోనే పంపిస్తా మేడం. సో ఫైనల్ గా మీకు మీ ఇద్దరు పిల్లలు కావాలి, మీ భార్య వద్దు, వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి రక్షణ కోరుకుంటున్నారు. అంతే మేడం. ఓకే, రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు. మొత్తంగా చూసినట్లయితే మహేష్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం తన భార్య నుంచి ప్రాణహాని ఉంది. ఆల్రెడీ ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అతను తన భార్యను ఉంచుకుంటాను, ఆమెను పెట్టుకుంటాను అన్నప్పుడు నాకు నా భార్య అవసరం లేదు, నాకు కేవలం నా పిల్లలు మాత్రమే కావాలి, వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి నన్ను రక్షించండి అంటూ మహేష్ బిగ్ టీవీ వేదికగా కూడా ఆయన కోరుతున్న పరిస్థితి.